అయితే క్యాన్సర్‌లో స్టేజెస్ టైప్‌లో ఉంటాయి. సో, ఇప్పుడు మొదటి స్టేజ్‌లో అవును. అనుకోండి ట్రీట్మెంట్ తొందరగా ఇస్తారు. అవును. తొందరగా ఫినిష్ చేసేస్తారు. మెరుగ్గా అయిపోతుంది. వాళ్ళు క్యూర్ అయిపోతారు. ఒకవేళ గనక స్టేజ్ 4, 5 అలా చెప్తూ ఉంటారు. సో, అది మీరు చావుకు దగ్గరగా ఉన్నారు. అవునండి. ఇలాంటివన్నీ చెప్పి భయపెట్టిస్తూ ఉంటారు. సో, అప్పుడు కూడా ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంటారు? అయితే చూడండి, స్టేజ్ 1లోనే మనం పసిగట్టొచ్చు. ఆయుర్వేదాలో ఎలా ఉంటుందంటే నాడి పట్టుకుంటే స్టేజ్ 1, 2లోనే తెలుసుకోవచ్చు. హ్మ్. కానీ అంటే చాలా కొంతమందికి ఆ స్టేజ్ అనేది గూడా దాటిపోయి వాళ్ళకి ఆ సింప్టమ్స్ తెలియకుండా చివరి స్టేజ్ వరకు ఎళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇప్పుడు చాలామంది ఇప్పుడున్న మార్కెట్‌లో ఎలా జరుగుతుందంటే అలోపతికెళ్ళినప్పుడు ఏమవుతుంది అనంటే, నేను జస్ట్ జనరల్ స్కాన్ చేసుకొనికి వెళ్ళేదానికి నాకు యూట్రస్ క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి అన్నారండి డాక్టర్స్ అని చెప్పేసి అంటారు. ఏ స్టేజ్‌లో ఉందంటే డైరెక్ట్ 4థ్ స్టేజ్‌లో హ్మ్. ఉందని చెప్తారు. అంటే ఏదైనా సరే అండి, ఎనీ డిసీజ్, షుగర్ గానివ్వండి, బీపీ గానివ్వండి, థైరాయిడ్ గానివ్వండి, క్యాన్సర్ గానివ్వండి, ఏదైనా సరే బాడీ మనకు సింప్టమ్ బేస్ చేసుకొని ఫస్ట్ ఇండికేట్ ఇస్తుంది. అది మనం అబ్జర్వ్ చేయకపోతే, అది గాని మనం పసిగట్టకపోతే అది 4థ్ స్టేజ్‌కి డైరెక్ట్‌గా ఇండికేట్ చేయడం, 4థ్ స్టేజ్‌లో బయటపడడం జరుగుతుంది. కాబట్టి మనం బేసికల్‌గా అంటే మనం ఒక్కటి చెప్పాలంటే రక్తం అనేది శుద్ధి అయింది అంటే క్యాన్సర్ అనేది రాదు. బాడీలో బ్లడ్ అనేది ప్యూరిఫికేషన్ కావాలి. బ్లడ్ ఎక్కడ ప్యూరిఫై అవుతది? కిడ్నీలో అవుతది. కాబట్టి మనం లివర్‌ని, కిడ్నీని కరెక్ట్‌గా మనం మంచిగా పెట్టుకున్నామంటే లాంగ్ టర్మ్‌లో ఎలాంటి జంక్ ఫుడ్ లేకుండా, మనం తాగే వాటర్, మినరల్ వాటర్, ఎక్కువ సాల్టీ ఫుడ్, ఎక్కువ మసాలా ఫుడ్, ఎక్కువ జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల మేజర్‌గా మనకు ఎఫెక్ట్ అయ్యేవిటి ఫస్ట్ వచ్చేసి లివర్, సెకండ్ వచ్చేసి కిడ్నీ. ఈ 2 ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఈ 2 ఆర్గాన్స్ పెట్టుకుంటే క్యాన్సర్‌కి కూడా అరికట్టవచ్చు. ఈ రెండిటికి కారణమవుతది కాబట్టి అన్ని క్యాన్సర్‌లకి ఈ రెండే ఆర్గాన్స్ కారణమవుతది కాబట్టి ఫస్ట్ ఈ రెండిటిని గనక మనం బ్యాలెన్స్ చేసుకుంటే, రక్తంని శుద్ధి చేసుకుంటే ఖచ్చితంగా కొత్త రక్త కణాలని మనం మళ్ళీ ఆయుర్వేదంలో నేచురల్‌గా క్రియేట్ చేస్తాం కాబట్టి కొత్తగా వచ్చే రక్త కణాల్లో క్యాన్సర్ కణాలని కూడా ఢీకొట్టే శక్తి ఉంటుంది కాబట్టి అలాంటి మూలాల నుంచి కిడ్నీని మళ్ళీ రీజనరేట్ చేసే కొన్ని మెడిసిన్స్ ద్వారా కూడా మనం రక్తం శుద్ధి చేసుకోవడం వల్ల ఎలాంటి క్యాన్సర్‌నైనా జయించవచ్చు అని చెప్పేసి ఆయుర్వేద మూలాలు చెప్తున్నాయి. కాబట్టి ఆయుర్వేదంలో కిడ్నీకి సంబంధించింది, లివర్‌కి సంబంధించిన మెడిసిన్స్ చాలా అద్భుతమైన, క్యాన్సర్‌కి సంబంధించిన మెడిసిన్స్ చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. మేము వాడుకలో ఇస్తున్నాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా కొన్ని పత్యాలు చేసుకొని వాడితే ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ వాళ్ళకు అంటే ఈ స్టేజెస్‌లో ఎక్కడ అంటే ఇప్పుడు డైరెక్ట్ మన ఫోర్త్ స్టేజ్‌లో ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ వచ్చింరంటే ఒక 6-1 ఇయర్ అంటే 6 నెలల నుంచి 1 ఇయర్ వరకు వాళ్ళకు కోర్స్ ఉంటుంది. సెకండ్ స్టేజ్ వాళ్ళకు 3 మంత్స్ మెడిసిన్స్ వాడితే సరిపోతది. థర్డ్ స్టేజ్ వాళ్ళకు ఒక 4, 5 మంత్స్ వాడితే సరిపోతుంది. ఎర్లీ స్టేజ్‌లో ఫస్ట్ స్టేజ్‌లోనే ఉంది, ఇది ఇండికేట్ ఇస్తుంది అని చెప్పేసి అనే వాళ్ళకు ఒక 2 మంత్స్ బేసికల్‌గా వాడితే కూడా సరిపోతుంది. కాబట్టి స్టేజ్‌ని బట్టి కూడా వాళ్ళ సింప్టమ్‌ని బేస్ చేసుకొని, వాళ్ళ ఇమ్యూనిటీ పవర్‌ని బేస్ చేసుకొని మనం మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎంతవరకు తట్టుకోగలుగుతారు, ఏం లేదు. ఇవన్నీ రూట్ కాస్‌లో చూసి వాళ్ళకు మెడిసిన్స్ ఎన్ని రోజులు వాడాల్సొస్తది, వాళ్ళ బాడీ ఎంత రియాక్ట్ అవుతుంది, ఏం లేదు. ఇవన్నీ కూడా పసిగట్టి వాళ్ళ నాడి చూసి ఎంత బాడీకి ఏ మెడిసిన్స్‌కి ఎలా రియాక్ట్ అవుతుందనేది కూడా వాళ్ళ నాడీ పరీక్ష ద్వారా చూసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ స్టేజ్ నుంచి అయినా సరే ఫస్ట్ స్టేజ్ నుంచి ఫోర్త్ స్టేజ్ వరకు కూడా మనము ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా అద్భుతమైన రిజల్ట్స్ మనకు ఆయుర్వేదాలో మంచి మంచి రెమెడీస్, మంచి మంచి ఫార్ములాస్ ఉన్నాయి. కాబట్టి జస్ట్ అవగాహన లోపం వల్ల మాత్రమే ఈరోజు జనాలు హాస్పిటల్‌కి పరిగెడుతున్నారు, ప్రాణాలను కోల్పోతున్నారు, డబ్బులు కోల్పోతున్నారు, లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఆయుర్వేదంలో చాలా తక్కువ ఖర్చులో మీకు ఇన్వెస్టిగేషన్స్ అంటే బ్లడ్ టెస్ట్‌లు చేసేంత ఖర్చులో కూడా ట్రీట్మెంట్ అయిపోతుంది. కాబట్టి నేచురల్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఆయుర్వేద వైద్యులు, ఇప్పటికి ఆయుర్వేద వైద్యులు చాలామంది క్యాన్సర్‌కి ట్రీట్మెంట్ ఇస్తూ చాలామంది బతికిస్తున్నారు. కాబట్టి ఆయుర్వేద వైద్యంలో ఎక్కడ కమర్షియల్ చేసేదానికి లేదండి. అలోపతిలో కంపేర్ టు ఒక్కరోజు 4 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయితే లక్షలు అడ్వాన్స్ కట్టమంటున్నారు ఈరోజు. అలాంటి స్టేజ్‌తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఖర్చుతో ఆయుర్వేదంలో అయిపోతుంది. కాబట్టి ఆయుర్వేదాన్ని కూడా ఆలోచించి ఆదరించండి. ఖచ్చితంగా మంచి మంచి రిజల్ట్స్ మీరు పేషెంట్స్ చూస్తారనమాట.